నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ వన్నీ భోగస్ మాటలే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. త్వరలో ఎస్ఎల్బీసీ పునః ప్రారంభం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇవ్వాలి ఆర్ కృష్ణయ్య. విపక్షాలవి అవకాశవాద రాజకీయాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 175 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు మంత్రి సత్యకుమార్. ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ సీనియర్ న్యాయవాది రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. బెట్టింగ్ యాప్స్ కేసు పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల. కమ్యూనిజానికి చావు లేదు కూనంనేని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. నేను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదు రాసి పెట్టండి ఏ ఒక్కరిని వదిలేది లేదు కేటీఆర్. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. 25 ఏండ్లు పునర్విభజన వద్దు కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. ఉగ్రవాదులు సముద్రం ద్వారా చొరబడతారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రజనీకాంత్. టై ఉమెన్ పోటీలో మహిళలు పాల్గొనాలి రాష్ట్ర ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణం కేజ్రీవాల్. తమిళనాడులోనూ పార్టీని విస్తరిస్తా పవన్ కళ్యాణ్. ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తాం మాజీ మంత్రి కమలాకర్. డ్రోన్ దాడులను తిప్పికొట్టే D4 యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన భారత్. ఐటీకి కరెంటు కష్టాలు సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు. ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ గుండెపోటుతో తహసీల్దార్ మృతి. దిగ్గజం IBM 9,000 మంది ఉద్యోగులపై వేటు.